చదువులు తెలియని పిల్లలు ఒకరోజు ఇలా అనుకుంటున్నారు. ఏంట్రా మనము ఇలా ఉన్నాము. నువ్వు నేను మురికి బట్టలతో, నువ్వేమో గొర్రెల వాసనతో, నేనేమో పేడ వాసనతో. అసలు మనం సరైన తిండి కూడా తినడం లేదు. మనకేమో అమ్మ ఉదయాన్నే మజ్జిగన్నం పెట్టి, అందులో నంచుకోవడానికి చింతకాయ పచ్చడి వేసి పంపుతుంది. దాన్ని మనం పంచభక్ష పరమాణంలాగా తింటున్నాము. ఒక్కరోజు కూడా సెలవు లేకుండా. ఒక పండగ లేదు, ఒక సినిమా లేదు, ఒక సరదా లేదు. ఏంట్రా ఎండలో నువ్వేమో గొర్రెల దగ్గర, నేనేమో బర్రెల దగ్గర. ఎండలో ఇలా మాడిపోతున్నాము. అయినా మన మొహం ఒక్కసారైనా అద్దంలో చూసుకున్నామా? నల్లగా కాకిలాగున్నాము. అయినా కొన్ని రోజులు పోతే మన మొహాన్ని చూసి ఎవ్వరు కూడా పెళ్లి చేసుకోవటానికి పిల్లను కూడా ఇవ్వరు. ఇప్పుడు తెలుస్తుంది చదువు విలువ. మనం ఎంత పెద్ద తప్పు చేశామా అని. అమ్మ చెప్పినట్టు మనం చక్కగా చదువుకొని ఉంటే ఏ ఫ్యాన్ కింద కూర్చొని ఏ ఏసీ రూముల్లోనో జాబ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు చదువుకోవడానికి మనకి చదువుకునే వయసు పోయింది. ఇప్పుడు తెలుస్తుంది చదువు విలువ అనుకుని చాలా బాధపడ్డారు. నేను చెప్పేదేంటంటే, ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి. ఆడుకునే వయసులో ఆడుకోవాలి. చదువుకునే వయసులో చదువుకోవాలి. సంపాదించే వయసులో సంపాదించాలి. ఆ సంపాదన అనుభవించే వయసులో అనుభవించాలి. ఇది కరెక్టేనా? నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకో కొత్త కథతో మళ్ళా మీ ముందుకి మరో వీడియోలో చెప్తాను. ఇలాగే నా ఛానల్‌ని ఫాలో చేయండి.